నా పేరు ముకుంద, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు నాయుడుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో డయేరియా వచ్చి సుమారు 150 మంది పిల్లలు అనారోగ్య పాలు అవ్వడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే. ఎందువల్లంటే అధికారులు అప్పుడప్పుడు గురుకుల పాఠశాల లోపలకు పోయి పరిశీలించి లోపల టాయిలెట్స్ ఎన్నున్నాయి, బాత్రూమ్స్ ఎన్నున్నాయి, అవి శుభ్రత ఉన్నాయా లేవా, వంట రూమ్స్ బాగున్నాయా, ఫుడ్ ఏ విధంగా ఉంది, ఆ పరిశీలించుంటే ఈరోజు ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉండదని కూడా మేము చెప్తున్నాము. ఇదే విధానాలు కాకుండా నాయుడుపేటలో 2 గురుకుల పాఠశాలలు, బాలులు బాలికలు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రజా సంఘాలు, ప్రజాసంఘ నాయకులు, ఇతర సంఘ నాయకులు, విలేకరులు, మరి ఇతర సంఘ నాయకులు ఎందుకు లోపలకు పోకూడదు అనేది మేము అడుగుతున్నాం. ఏం జరుగుతుందో లోపల అంటే, లోపలకు పోతే ఈ విధంగా పరిశుభ్రత లేని విధానాలన్నీ బయటపడతాయని, ఏదో ప్రెస్కి, అధికారులకి అందరికీ తెలుస్తాయని ప్రిన్సిపాల్ భయపడి పర్మిషన్ లేదు అని గేట్ల కానించి పంపించడం జరిగింది. అందువల్ల ఈ ప్రమాదాలకన్నిటికీ ఇమ్మీడియట్గా ఆ ప్రిన్సిపాల్ని, అటువంటి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.